రోజుల ఇండియాకు రావాలి అని చెప్పేసి ప్రభాకర్ రావుకు సంబంధించిన అంశాన్ని మనం చూస్తున్నాం. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు ఆదేశాలు, ముందస్తు బెయిల్, పాస్పోర్టు మంజూరు, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం అని చెప్పేసి కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రభాకర్ రావును మొత్తానికైతే ఇండియాకు పట్టుకొస్తారు. ఈ దొంగలు అందరూ పట్టుకొస్తే తెలుస్తుంది. నిజంగా వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ వేయకపోతే, నిజంగా వాళ్ళు దొంగ లంగ పనులు వేయకపోతే వాళ్ళు ఎందుకు అమెరికాలకు పారిపోవాల్సి వస్తుంది? చిన్న లాజిక్. సో మెల్లమెల్లగా అబద్ధం 60 ఏళ్ళు చుట్టేస్తుంది, నిజం నిలకడమే తెలుస్తా అన్నట్టు మెల్లమెల్లగా తత్వం బోధపడుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రజలకి. 10 ఏళ్ళు వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు ఏందో మెల్లమెల్లగా బయటపడుతున్నాయి. సో ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం తాత్కాలిక ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. సో దీంతో పాటు పాస్పోర్ట్ మంజూరు చేస్తూ 3 రోజులు ఇండియాకు రావాలని ఉత్తర్వులో పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభాకర్ రావుకు ఊరట లభించినట్లయింది. అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావు తరపున దాఖలైన ముందస్తు బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరిగింది. విచారణకు పూర్తిగా సహకరించాలని ప్రభాకర్ రావు ధర్మాసనం ఆదేశించింది. ముందస్తు బెయిల్ ఇచ్చి ఇండియాకు రప్పించి తర్వాత చేస్తారు ఆ పని. సో 3 రోజుల్లో ఇండియాకు వచ్చి దర్యాప్తులకు సహకరిస్తానని, వెంటనే అండర్టేకింగ్ ఇవ్వాలని జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం ఆదేశాల్లో పేర్కొంది. అతనిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణకు ఆగస్టు 5వ తేదీన విచారణ చేపట్టినట్టు తెలిసింది. మిమ్మల్ని ఏమంటారు సార్? మీరు పెద్ద పెద్ద నేరాలు చేసినా, ఎంత ద్రోహాలకు పాల్పడ్డా, ఏంది ప్రైవసీకి గోప్యతకు భగ్గం వాటిల్నా, ఎవరి హక్కులను ఉల్లంఘించినా, ఎవరి హక్కులను కాలరాసినా మీకు ఏం కాదు. చిన్న చైన్ స్నాచర్ను, పిక్ పాకెటర్ను మాత్రం దౌడవాళ్ళు ఓడతారు, వాళ్ళు దెబ్బలు పడతారు, వాళ్ళకి చిత్రహింసలు పెడతారు. మిమ్మల్ని ఏమన్నారు? ఇక హ్యాపీలీ కమ్, పని లేక రివ్యూలు చేయడం లేదు.